హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం పచ్చి రొయ్యలు కోడిగుడ్డు గ్రేవీ కర్రీ చేసుకుందామండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా గ్రేవీ ఉందండి. ఇలా గ్రేవీ ఉంటే మనం ఒక రైస్లోనికే కాదు, చపాతీలోకి కూడా కూర చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని హాఫ్ కేజీ రొయ్యల్లో కొంచెం ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా రొయ్యలన్నీ కూడా కుక్ అయిపోతాయండి. మెత్తగా చక్కగా కుక్ అయిపోతాయి. ఇలా పక్కన పెట్టేసేసుకొని ఒక 4 టమాటాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయలండి, ఒక 3 ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్కని తీసుకొని అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక వెల్లుల్లిపాయ తీసేసుకోవాలి. ముందు మసాలా రెడీ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ, అలాగే ఒక స్పూను గసాలండి, అలాగే 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇలా వేసేసుకొని ఇవన్నీ కూడా కొంచెం అంటే కొంచెం వాటర్ పడుతుందండి. అలాగే ఒక 4 జీడిపప్పు కూడా వేసేసుకోండి, గ్రేవీ బాగా వస్తుంది. ఒక 2 ఎండుమిరపకాయలు ఇరిచేసి ఇందులో వేసుకొని సరిపడినంత వాటర్ వేసేసుకొని మెత్తగా ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ చేసేసుకుంటే ఇది మనకి గ్రేవీకి బాగా యూస్ఫుల్ అవుతుందండి. మంచిగా ఫ్రై అయిపోతే మంచి టేస్ట్ వచ్చేస్తుంది కర్రీకి. అలాగే మనం తీసుకున్నటువంటి ఆనియన్స్, టమాటాలు, అలాగే గ్రీన్ చిల్లీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ బాయిల్ చేసుకోండి. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు ఎగ్స్ బాయిల్ చేసుకోండి. నేను ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. అలాగే ఇదిగో పచ్చి రొయ్యలన్నీ కూడా ఇలా బాయిల్ చేసేసుకోవాలండి. ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం కళాయి పెట్టేసేసుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని స్పైసెస్ వేసుకోవాలి. ఒక ఇంచు ఇదండి దాల్చిన చెక్క, అలాగే లవంగలు, 2 ఇలాచి, అంతేనండి. ఇవి వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలండి. కొంచెం అట్లా కాకుండా మంచిగా ఫ్రై అయిపోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి మసాలాని మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. మసాలా మొత్తం వేసేయండి. నేను చూపించినంత మసాలా రెడీ చేసుకున్నంత మసాలా వేసేసుకోవాలి. అప్పుడే మనకి అది రోటీలోకైనా సరే, చపాతీలోకి, రైస్లోకి ఎందులో తిన్నా కూడా గ్రేవీ బాగుంటుంది. చక్కగా ఇలాగా మనం రెడీ చేసుకున్నటువంటి మిక్సీ జార్ ఉంటుంది కదండి, దానిలో కూడా కొంచెం వాటర్ పోసేసుకొని మసాలాలో వేసేసుకున్నామంటే మసాలా అడుగంటకుండా మంచిగా ఫ్రై అవుతుందండి. ఉట్టి మసాలాలోనే ఇట్లా మనం ఫ్రై చేసుకున్నామంటే కొంచెం అడుగంటుతుంది కదా, అలా అడుగంటకుండా మంచిగా కొంచెం వాటర్ వేసేసుకున్నామంటే కనుక మసాలా అడుగంటకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు కూడా వేసేసుకుని మసాలా మొత్తం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసుకున్నటువంటి ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమాటాలు కూడా వేసేసుకుని వీటిని కూడా బాగా కలిపేసుకుని మసాలాలో మంచిగా ఫ్రై అయిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. మూత పెట్టేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా చక్కగా మూత పెట్టేసేసి మనం మగ్గనిచ్చామంటే కనుక టమాటాలు మెత్తగా ఉడికిపోయి ఆయిల్ మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటుందండి. చక్కగా మసాలా, ఉల్లిపాయలు, టమాటా మంచిగా ఆ టమాటాలో ఉన్నటువంటి వాటర్తో మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలాగా చక్కగా ఆయిల్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మీకు మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీ కూడా వేస్తాం కదండి, మీరు స్పైస్ని చూసుకొని మసాలాలు అన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా కొంచెం ఘాటుగానే ఉంటాయి కాబట్టి మీరు కారం చూసి వేసుకోండి. నేను 2 స్పూన్స్ కారం కూడా వేసేసుకుని ఇది కూడా మసాలాల్లో మంచిగా కలిపేసేసుకోవాలండి. ఇలా కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నటువంటి పచ్చి రొయ్యలు కూడా వేసేసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ 60% ఉడికిపోయాయండి. ఇలా మంచిగా ఉడికితేనే, ఇవి పెద్ద రొయ్యలు కదా, మనకి చక్కగా ఫ్రై కర్రీలోకి
మంచిగా ఉడికిపోతాయి. అలా కాకుండా మనం ఫ్రై చేసుకోకుండా కానీ ఇలా బాయిల్ చేసుకోకుండా కానీ వేసేసామంటే గనక ఉడకడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి కొంచెం ముందు పసుపు, ఉప్పు వేసి గనక బాయిల్ చేసుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయండి పెద్ద రొయ్యలనేవి. చిన్న రొయ్యలు అయితే అవసరం లేదు. చక్కగా ఇట్లా డైరెక్ట్‌గా వేసేసుకున్నా కూడా త్వరగా ఉడికిపోతాయి. ఇవి పెద్ద రొయ్యలు కాబట్టి కొంచెం బాయిల్ చేసుకున్నాను. ఇలాగా చక్కగా రొయ్యలు కూడా వేసేసి మనకి కొంచెం గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసేసుకోవాలి. చక్కగా అప్పుడు మిగతా పార్ట్ కూడా రొయ్యలు ఉడికిపోతాయి. చక్కగా గ్రేవీగా కర్రీ వచ్చేస్తుంది. కొంచెం వాటర్ పోసుకొని కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది. అట్లాగే పచ్చిమిరపకాయలు చాలామంది చాలా ఇష్టంగా తింటారండి. అవి మెత్తగా అయిపోతే అంత టేస్ట్ ఉండవు. ఇట్లాగా మనకి తినడానికి వీలుగా ఉండాలి అంటే కర్రీ ఇంకొక 5 మినిట్స్లో దింపేస్తున్నాం అనగా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటే కొంచెం కుక్ అవుతాయి, కానీ అవి బాగా మెత్తగా అయిపోవండి. తినడానికి చాలా బాగుంటాయి. కాబట్టి పచ్చిమిరపకాయలు బాగా ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు వేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకుని మసాలాలన్నీ ఎగ్లకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మరలా కొంచెం మూత పెట్టేసేసి బాగా మగ్గనివ్వండి. ఆయిల్ అంతా కూడా బయటకు రావాలండి. మనం ఎంత సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసేస్తే ఎగ్ కూడా మసాలాలని, ఉప్పుని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, మంచిగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, ఎగ్ పచ్చి రొయ్యలు గ్రేవీ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చూడట్లేదండి, చేసుకొని వాళ్ళే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నా వీడియోస్ మొత్తం చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.